రూమర్ కంపెనీలో పోతే F20 అది F20 పెడితే మన వరి ఇంత కూడా లేతలేదా వేస్ట్. ఈసారి డోమర్లో తీసుకొస్తే గడ్డి మందు కొడితే మొక్కలకు ఆ గడ్డి ఉంటలేదు కానీ మొక్కలు అయితే ఇంత పెడుతుంది చిన్నగా. మొక్కలు అసలు మొక్క చేను పెరుగుతుంది కానీ మొక్కలు అయితే దిగుబడి రావడం కంకి దిగుబడి రావడం అంటే గడ్డి మందు కొట్టడం వల్ల మొక్క మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే రీసెంట్గా ఒక వీడియో చూసిల్లా, ఒక ఫర్టిలైజర్ షాప్లో గడ్డి మందు తీసుకొని పోయి ఈ చేను కొట్టినాక ఆ గడ్డి మందుతో సహా మొత్తం చేనంతా ఎండిపోతే నేను ఆడికి పోయి ధర్నా చేసిండు, ఆయన లొల్లి పెట్టిండు. అది వీడియో వైరల్ అయింది. ఫస్ట్ సారి కొట్టినప్పుడు ఆ విధంగా అయితే మళ్ళీ ఇంకోసారి వేస్తే మళ్ళీ కొట్టలే, ఖాళీ ఉత్తగా మన 3 రోజుల గడ్డి మందు కొట్టేది అది మన నీళ్ళలో మన మొలవక ముందు కొట్టింది బెటర్ అది. కానీ దాని తర్వాత మనం కూడా గడ్డి మందు వాడకం తగ్గియాలి. ఎందుకంటే మన రానున్న తరాలకి సారవంతమైన భూమి మనకు పంట పెట్టినా కానీ మొలిసే అవకాశాలు లేవు, మొత్తం కల్తీ అయిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి మిషన్లు రావడం ద్వారా కొంచెం మీరు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఏది కెమికల్స్ ఇంకా రానున్న రోజులల్లో పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఈ పురుగుల మందులు అవి అన్నీ తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం వెనకటి కాలం మళ్ళీ తీసుకురావాలి. రూమర్ కంపెనీలో పోతే F20 అది F20 పెడితే మన వరి ఇంత కూడా లేతలేదా వేస్ట్. ఈసారి డోమర్లో తీసుకొస్తే ఆ కంపెనీకి పోయి చెప్పి అందుకుని కొట్టాలనిపించినారు. అంతేనా? F20 అది వేస్ట్. F20 ఇంకో లీటర్ వరికే ఇంత బాటిల్ ఇస్తాడు, అది 1720 రూపాయలది. అది పిలకలు పెడతాడు అని పిలకలు లేదు, ఏం లేదు. ఒకటి 850 రూపాయల ప్యాకెట్ ఉంటుంది, దాని 750 అది వేసుకుంటే మనం దానికంటే ఫర్టిలైజర్ కంటే మొత్తం మనం వీళ్ళు శాస్త్రవేత్తలు కనిపెడతారుగా, అవి మంచిగా పని చేస్తున్నాయి. అవి వేస్టేజ్ లో పోతే పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి. వేస్టేజే బెటర్. వేస్టేజ్ లా ఇవి కలుతలేదు కదా. అందులో ఇప్పుడు తిన్న నూనె కూడా మంచిగానే ఉంటుంది. అది వేస్టేజ్ గురించి ఎట్లా తెలుసు? నేను అందులో తీసుకొస్తాను, నేను వాడతాను. అందులో పోతున్నాం, ఆల్రెడీ సభ్యత ఉంది, అలా వాడుతున్నాను నేను. సభ్యత్వం తీసుకున్నారా మీరు? అందులో ప్లస్ వాళ్ళే వస్తారు, వచ్చి చూస్తారు, పోతారు, మళ్ళీ మనకు చెప్పారు. అంటే మన ఇంటి సామాన్ నుంచి వ్యవసాయ సామాన్ ఒకటి అన్ని ఉన్నాయి. నేను విన్నా కానీ నాకు తెలియదు వేస్టేజ్ గురించి. అన్ని అంటే దీనికన్నా బెటర్ అది మన బయట షాప్ లో తీసుకున్నా షాప్ కంటే వేస్టేజ్ బెటర్ కంపేర్ చేసుకుంటే. అది నెల 15 రోజులు పనిచేసి ఇది వారం రోజులనే రిజల్ట్ చూపిస్తుంది. అంతేనా? బాగా ఏం హార్డ్ ఉండదు, మంచిగా రేటు కూడా తక్కువనే. ప్లస్ మనకు అందులో అది ఈ నూనె ఉంటుంది మనది తోటి తయారు చేసిన నూనె, బాగుంటది. అంటే ముందు మంచి కనిపెట్టి ఒకప్పుడు వెనకట అవి యాపాకు మురుగబెట్టి తంగడ శిల్పకాకు ఇవేనా మురుగబెట్టి చేసేది. ఇంట్లో కూడా అదే చెప్తారు. ఇప్పుడు మన వేస్టేజ్ లో అవే మొత్తం అవే ఉన్నాయి. మన ఎంపల్ చెట్టా, ఎంపల్ చెట్టు, శిల్పకళ ఆకులు, ఇప్పుడు మనం నారు పోసేటప్పుడు శిల్పకళ ఆకులు అన్ని నీళ్ళలో నానబెట్టి పోస్తే అది మంచిగా వస్తుంది. ఇది ఎంపల్ ఆకు అట ఒకసారి తాత చూపిస్తాడంట. ఏం పని చేస్తా తాత? అది జిమ్ పోయినా తాత? గిట్లున్నావు నువ్వు అటు జిమ్ పోయినా ఇట్లా బాడీ పెంచడానికి? అప్పుడు లేవా జిమ్ పాసలే చేసే జిమ్ కట్టం చేస్తేనే గట్టి ఆ జిమ్ వచ్చిందంట ఈ బాడీ. అడ్రస్ చెప్పండి. ఏం చెట్టు అంటారు? ఎంపలి చెట్టు. అప్పుడు బాగుంటేది, ఇప్పుడు ఇది మన బీడ్ల బాగా మొలుతుంది. అదే ఎంపలి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నేనా? నేను 76-77 ఉన్నా. నేను 47 ఉంటా.
అందుకోసరి దీన్ని గుర్తుపెట్టినా అదే ఇది మన బీడు ఉన్నప్పుడు బాగుండేది ఇది. ఈ శర్కపనం ఇప్పుడు సరిగా లేవు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు ఈ యూరియా గిట్లా ఏం లేదు కదా. ఊరేగిరి అడుగులు ఏం లేదు అప్పుడు ఇవన్నీ మన బీడు ఉన్నప్పుడు యూరియా బస్తాలు పిండి బస్తాలు లేవు కదా. ఏమేం చేసేది? ఆగుని ఊరియా ఎప్పటి వరకు వచ్చిందంటే నేను బరగాస వరకు నేను 18 ఏళ్ళ వయసు వరకు ఊరియా సంచి అంటే 9 ఉంచాలి. పెద్దది బుగరగుద్దది కాదు. అట్టాది ఆ సంచి పెట్టుకుని కిందెళ్ళు ఉండేది. ఊరియా వచ్చేదంతా అన్ని మన ఉప్పు పత్తి వచ్చేదంతా. కానీ ఇక ఇప్పుడు లేవు. గీత గీత పొడిగే తినేటోళ్ళు ఎక్కువ లేరు, ఇప్పుడు తినేటోళ్ళు ఎక్కువ ధర ఎక్కువైంది. అప్పుడు అంతా 100 రూపాయలకే ఊరియా బత్త. సరే తాత, 9 గుంచాల బత్త. అప్పుడు రానున్న రోజులలో ఆర్గానిక్ పంట తీయాలి అని చెప్పి మనం అందరం కోరుకుందాం.